దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటుని మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు ఈ యొక్క ఆదివారపు దినాన, ఈ యొక్క నెలలో ఈ యొక్క చివరి ఆదివారపు దినాన మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యపు మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటు మీరు భద్రపరిచారు. ఈ రోజున ఈ యొక్క ఆదివారపు దినాన దగ్గర సమయంలో ఏక మనసుతో నీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన గొప్ప కృపకై మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రోజు జరిగే యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నీ కృప చొప్పున మీరు జరిగించండి. నీ బిడ్డలకు వారి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను ఈరోజు మీరే మాట్లాడతారనవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యపు మాటలను విందాం. ప్రభునందు దేవుని అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, యావత్తు యొక్క సమస్త మానవాళిని మనం గమనించినట్లయితే ప్రతి మానవుడు కూడా తను బ్రతకడానికి, తను ఈ లోకంలో జీవించడానికి కష్టపడుతూ ఉంటాడు. తన కష్టము తన ఉద్యోగంలోనైనా, తను చేసే వ్యాపారంలోనైనా, తను చేసే ఇతర పనిలో ఏ పనిలోనైనా అతను కష్టపడేది ఎందుకంటే తాను తన కుటుంబము జీవించడానికి, ఈ లోకంలో ఆనందంగా ఉన్నదానిలో సమృద్ధిగా బ్రతకడానికి తాను కష్టపడుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు మన చుట్టుపక్కల ఉన్న బిడ్డలను మనం గమనించినట్లయితే అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళడం, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి, లేదా తనకున్న వృత్తి ప్రకారం ఇతర ప్రాంతాలలో చేసుకుంటూ, లేదా తనకు వచ్చిన ఉద్యోగ రీత్యా ఉద్యోగాన్ని కొనసాగిస్తూ, ఇటు రీతిగా తన కష్టార్జితానికి తగిన కష్టము అతను పనిచేస్తూ కష్టపడుతూ తన కుటుంబాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా ఎందుకు కష్టపడి వారి యొక్క కుటుంబాలను కొనసాగిస్తున్నారు అంటే, వారి కుటుంబం అంతా చక్కగా ఈ లోకంలో సంతోషంగా ఉండాలని, చక్కగా ఆనందము కలిగి ఉండాలని వాళ్ళు ఈ లోకంలో కష్టపడుతూ ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందువలన నేను మీతో చెప్పుచున్నదేమనగా, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా, ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమ పడినా, నీ శ్రమ నీ కష్టము ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అన్నట్లే నువ్వు చూచుకుంటున్నావేమో, వాటి కోసమే నువ్వు కష్టపడుతున్నావేమో. అనగా ఈ లోకంలో ఉన్నవారందరికంటే మనం గొప్పగా ఉండాలి, ఈ లోకంలో ఉన్నవారందరికంటే మనం హై రేంజ్లో ఉండాలి, ఈ లోకంలో ఉన్నవారందరికంటే మనం ధనవంతులుగా ఉండాలని
నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని పోల్చుకుని నువ్వు కష్టపడుతూ ఉంటున్నావేమో ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వు కష్టపడేది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న రీత్య కోసమే ఓరని వాటి కోసమే నువ్వు కష్టపడుతూ శ్రమ పడుతున్నావేమో, వాటిలో నీకు నిజమైన ఆనందము దొరకదు. వాటి ద్వారా నీకు నిజమైన సంతోషము దొరకదు. సపోజ్ ఒకవేళ అదే రీతిగా నువ్వు కొనసాగిస్తూ ఉంటున్నావేమో, కానీ ఆ తిన్న సమయంలోనే నీకు ఆనందం దొరుకుతుంది, నీ శరీరానికి ఏదైనా. కానీ నీ ఆత్మకు నిజమైన ఆనందము దొరకదు, నీ మనసుకు నిజమైన నెమ్మది ఉండదు. ఎందుకంటే నీవు చేసేది ఆ శరీరానికి కాబట్టి, తాత్కాలిక ఆనందము కోసమే నువ్వు వెతుకుతున్నావు కాబట్టి. ఈ తాత్కాలిక ఆనందము నీకు కావాలా, లేదా శాశ్వతమైన ఆనందము నీకు కావాలా అనేది ఈరోజు నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ప్రెసెంట్ ఉన్నది నాకు సరిపోతుందిలే, ఈ తాత్కాలిక ఆనందం నాకు సరిపోతుందిలే, నేను బ్రతికినంత కాలము కూడా ఇటు రీతిగా కష్టపడినంత కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లే ఉంటే సరిపోతుందిలే అన్నట్టు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు నీ జీవితకాలం అంతే నిజమైన ఆనందము, నీ మనసుకు నెమ్మది, నీ మనసుకు సంతోషం ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. ఇవన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నాకు శాశ్వతమైన ఆనందము నాకు కావాలి, అది ఎక్కడి నుండి వస్తుందని నువ్వు ఎప్పుడైతే వెతుకుతూ మొదలు పెడతావో నీ వెంట ఆనందము కూడా వెంటాడుతూ వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. శాశ్వతమైన ఆనందం మనకు కావాలంటే మనం ఏం చేయాలని ఈరోజు మన వాక్యంలో మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక కావచ్చు, మొదటి పేతురు కావచ్చు, యోహాను పత్రిక కావచ్చు, వీటిలో ఏమని మనం ఉంటదంటే, పాపములలో చిక్కబడిన మనము క్రీస్తు ద్వారా విడిపించుటయే నిజమైన ఆనందము ప్రియా దేవుని బిడ్డలారా. ఎంతకాలము కూడా పాపపు ఊబిలో ఉండి అశాంతితో ఉన్న నీవు, నెమ్మదితో బాధపడుతున్నని నీవు, సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక, ప్రేమ లేక, ఐక్యత లేక బాధపడుతున్న నీవు, నీకు నిజమైన ఆనందము కావాలంటే, శాశ్వతమైన ఆనందము కావాలంటే, కలువరి సిలువలో నీ కోసం నా కోసం ప్రాణ త్యాగమైన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి ఆయన పరిశుద్ధ రక్తంతో నీ పాపాన్ని కడుగుకొని ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు మోకరించి ఆయన కాళ్ళ చెంత నువ్వు ఎప్పుడైతే పడతావో, నువ్వు ఆయన ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన నీలో ఎప్పుడైతే నివసిస్తాడో, ఆయన నీతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నీకు నిజమైన ఆనందము దొరుకుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాని ఈ లోకంలో నాకు సంపాదించినది నాకు ఆనందం ఇస్తుందిలే, ఈ లోకంలో నేను శ్రమ పడినది నాకు సంతోషాన్ని ఇస్తుందిలే అన్నట్లు నువ్వు తాత్కాలికంగా ఆలోచిస్తున్నావేమో. ఈరోజు నీ మనసును మార్చుకో. తాత్కాలికంగా ఉన్న మనసును శాశ్వతమైన మనసుగా నువ్వు త్రిప్పుకోవాలంటే ఈ లోకంలో తాత్కాలికంగా ఉన్న ఈ యొక్క ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి శాశ్వతమైన దేవుని కోసము శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే నా శాశ్వతమైన దేవుని నుండి మాత్రమే అవి దొరుకుతుంది ప్రియా దేవుని బిడ్డలరా. అదే నా ప్రభుని యేసుక్రీస్తు నుండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను వాళ్ళకంటే రిచ్గా ఉండాలి, వాళ్ళు నాకు ఏమాత్రము కూడా సరిపోరు, వాళ్ళంతా వాళ్ళ జీవితం ఎంత, నేను త్రాగే నీరు త్రాగే మధ్యమం క్వాలిటీగా ఉండాలి, నేను తినే తిండి క్వాలిటీగా ఉండాలి, నేను ధరించుకునే వస్త్రాలు క్వాలిటీగా ఉండాలని ఈ తాత్కాలిక క్వాలిటీలు నువ్వు చూస్తున్నావేమో ప్రియా దేవుని బిడ్డలరా. ఈ తాత్కాలిక క్వాలిటీని జీవితం ఎంత అవి రానే రాదు, అది గుర్తుపెట్టుకో. నీతో చిరకాలము ఉండేది, నీతో చిరకాలము ఉండేవాడు, నీకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక.
నీకు ఈనాడు డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు. అవేమి కూడా నీకు శాశ్వతమైన ఆనందాన్ని కలుగ చేయవు. అవేమి కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. అవేమి కూడా నీకు నెమ్మది ఇవ్వదు. నీకు సంతోషాన్ని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, ప్రేమను పంచేది, ఆనందాన్ని ఇచ్చేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకున్నదాన్ని నువ్వు గర్విస్తూ, నాకే దేవుడు కూడా అవసరం లేదులే, నాకే సత్యము కూడా నేను గ్రహించవసరం లేదులే, నాకు పలానా వాడంటే లెక్కేంటి, ఆ దేవుడు అంటే లెక్కేంటి, మనుషులంటే లెక్కేంటి, నా బంధువులంటే లెక్కేంటి, నా స్నేహితులంటే లెక్కేంటి, నాకున్న డబ్బు ముందు, నాకున్న ఆస్తి పాస్తుల ముందు, నాకున్న వెండి బంగారాల ముందు ఇవేమీ కూడా సాటి రావు అన్నట్లు గర్వంగా ఉంటున్నవేమో. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, నీ గర్వము దేనికి కూడా పనికి రాదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ డబ్బు ఉంటే చాలులే నాకు ఆనందం వస్తుంది, డబ్బు ఉంటే చాలులే నాకు సంతోషం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నది చాలా తప్పు ప్రియా దేవుని బిడ్డలారా. నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది, చిరకాలము కూడా సంతోషాన్ని ఇచ్చేది నా ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈనాడు నువ్వు సత్యాన్ని గ్రహించు. ఈనాడు నువ్వు సత్యాన్ని గ్రహించు. ఈ లోకంలో నువ్వు కష్టపడినంతా కూడా వ్యర్థంగా, ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లు వ్యర్థంగా ఖర్చు చేస్తున్నావేమో ప్రియా దేవుని బిడ్డలారా. అలా ఇప్పటి వరకు నువ్వు వ్యర్థంగా ఖర్చు చేసావేమో. కానీ ఇక నుండి నా దేవుని కోసము శాశ్వతమైన ఆనందము కోసం నువ్వు వెతకాలి. శాశ్వతమైన ఆనందము ఎక్కడ దొరుకుతుంది, మనతో శాశ్వతంగా ఉండేవారు ఎవరు అని నువ్వు వెతకటం మొదలు పెట్టాలి ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వు అలా ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతావో, నిన్ను వెతుక్కుంటున్న ప్రభుని యేసుక్రీస్తు వారు నీ చెంతకు వస్తాడో, అప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందం ఉంటుంది. అప్పుడు నీకు డబ్బు అవసరంలే, ఆస్తిపాస్తులు అవసరంలే, వెండి బంగారం అవసరంలే, నీ చుట్టూ పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా అవసరంలే. ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, ఒకే దేవుడు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన నీతో ఎప్పుడైతే ఉంటాడో నీకు చిరకాలము కూడా ఆనందమే, సంతోషమే, సమాధానమే. సరే, మనల్ని బట్టి మన దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అంటే, సరే మనల్ని బట్టి మన దేవుడు ఎప్పుడు మనం సంతోషిస్తాడంటే, ఒక పాపి ప్రియ దేవుని బిడ్డలారా మార్పు చెంది ఆయన వైపు తిరిగినప్పుడు మనల్ని బట్టి ఆయన తన దోతలతో సహా సంతోషిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది రక్షణ బాప్తిస్మం ద్వారా మారు మనసు పొంది ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఆయనే అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని, నువ్వు ఎప్పుడైతే వంగి ఆయన చెంతకు చేరతావో, ఆయన నీ సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నిన్ను బట్టి నా దేవాది దేవుడు సంతోషిస్తాడంటే ప్రియా దేవుని బిడ్డలారా. ఈ లోకంలో నీకు నిజమైన ఆనందము, శాశ్వతమైన ఆనందము ఎంత వెతికినా నీకు దొరకదు ప్రియా దేవుని బిడ్డలారా. నీకు శాశ్వతమైన ఆనందము కావాలంటే నా ప్రభుని యేసుక్రీస్తు వారి చెంతనే నీకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. కానీ నీ దగ్గర డబ్బు వల్ల నీకు శాశ్వతమైన ఆనందం రాదు. నీ దగ్గర ఉన్న ఆస్తి పాస్తుల వలన నీకు శాశ్వతమైన ఆనందము రాదు. నీ దగ్గర ఉన్న వెండి బంగారాల వలన నీకు శాశ్వతమైన ఆనందము రాదు. నీ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ వలన నీకు శాశ్వతమైన ఆనందము రాదు. కానీ నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు నా శాశ్వతమైన దేవుడు, నా ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలోనే శాశ్వతమైన ఆనందము, ఆయనలోనే శాశ్వతమైన నిత్య రాజ్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంగీకరించు, ఆయన చెంతకు చేరు, ఆయనతో నువ్వు నడువు, ఆయనతో కలిసి నీవు జీవించు. నీ బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంతో, సమాధానంతో, నా దేవాది దేవుడితో నీవు నడుచుటూ ఆయనతో కలిసి నువ్వు సంతోషించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అటు రీతిగా మనం అందరం కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అయ్యా, ఈ లోకంలో ఎంత వెతికినా మాకు శాశ్వతమైన ఆనందం దొరకదు ప్రభా. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది నీవు మాత్రమే ప్రభా. అయ్యా, మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమాధానాన్ని, మీ యొక్క నెమ్మదిని మాకు కలిగించే ప్రభా. మా కుటుంబం అంతా మీ నామని స్తుతించే గొప్ప భాగ్యాలు దయచేయండి ప్రభా.
అయ్యా మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలు దర్శించి దీవించి ఆశీర్వదించి మరలా నీ చిత్తమైతే నీ యొక్క రాకడ ఆలస్యమైతే మరొక తరుణం మేమందరం కూడా ఏక మనసుతో నీ నామను స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేస్తారని నలుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.